మద్యం కేసు ఏంటి? మద్యం కేసు ఏమైనా చల్లబడిపోయిందా? చెప్పబడిపోయిందా? మద్యం కేసులో ఛార్జ్ షీట్కి సంబంధించి ఎట్లా మీరు ఇప్పుడు ప్రస్తావన తీసుకొచ్చారు. మద్యం కేసుకు సంబంధించిన మొదటి ఛార్జ్ షీట్లో సిట్ అధికారులు చెప్పిన మాట మద్యం కేసుకు సంబంధించిన డబ్బులన్నీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అని. దాని మీద మీరు కూడా కోర్టుకు వెళ్ళి ఉన్నారు, ఎలక్షన్ కమిషన్ కూడా అప్రోచ్ అయ్యి ఉన్నారు. సో ఏంటి మద్యం కేసు స్లో డౌన్ అవుతుందా, టోన్ డౌన్ అవుతుందా, ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండదా? అసలు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు చట్టం ఇలా ఉంటుంది అని చెప్పగలం, కానీ రాజకీయ నాయకుల మూవ్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. పొలిటికల్ లీడర్స్ మూవ్ని బట్టే బేస్ చేసుకుని ఉందా ఇది? పొలిటికల్ మూవ్ ఎలా ఉంటుంది అనేది వి కాంట్ ప్రిడిక్ట్ 100%. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎలా ఆలోచన చేస్తుంది, ఎలా చేస్తుంది అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందేమో అని ఒకవేళ ఆలోచన చేస్తుంది. ఓకే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టు ముందుకు తీసుకెళ్తే సాక్ష్యాలు ఏవి అని జడ్జి అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తి దగ్గర డబ్బులన్నా దొరకాలి, ఆ వ్యక్తి లీడ్ చాలా స్ట్రాంగ్ గా అన్నా ఉండాలి. ఇప్పుడు ఒక 10% ఆధారాలు సేకరించారు అనుకోండి, మిగతా 90% ఆధారాలు సేకరించడానికి మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. అసలు మీ దగ్గర ఆధారాలే దొరకనప్పుడు మిమ్మల్ని ఏ బేసిస్ తోటి అరెస్ట్ చేస్తాము? వాళ్ళు ఛార్జ్ షీట్ లో కమిటీ అయినట్టుగా 3,500 కోట్ల రూపాయలు ఎలక్షన్ లో ఓటర్లను ప్రభావితం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇప్పుడు రూపాయి లేదు మద్యానికి సంబంధించిన డబ్బు. పోనీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మద్యానికి సంబంధించి డబ్బుతో కొన్న బంగారం లేదు, మద్యానికి సంబంధించినటువంటి డబ్బుతో కొన్న చీరలు నగలు, వాళ్ళ మిస్సెస్ కొన్న చీరలు నగలు లేవు. మద్యానికి సంబంధించి కొన్నటువంటి ఆస్తులు, అంతస్తులు, బిల్డింగ్లు, మహారాజా ప్యాలెస్లు లేవు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇప్పుడు డబ్బులు, ఆ మద్యానికి సంబంధించిన డబ్బులు ఎక్కడున్నాయి ఏంటి అంటే అవన్నీ ఎలక్షన్ లో పనిచేశారు. ఎలక్షన్ లో పనిచేశారంటే నేను ఒప్పుకోను కదా, యాజ్ బీయింగ్ జడ్జిగా అక్కడ కూర్చుని ఆయన ఒప్పుకోడు కదా, ఎవిడెన్స్ కావాలిగా. అరే అలా ఎలా చేస్తావా నువ్వు? 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు 3 లక్షల కోట్లు ప్రజల దగ్గర నుంచి దోచుకొని దాన్ని అంతా 2019 ఎలక్షన్ లో పెట్టిస్తాడండి అంటే ఊరుకుంటారు? ఊరుకోరు కదా. సో లా అనేది మీరు నేను మాట్లాడుకున్నట్టు ఉండకూడదు. ఇప్పుడు మీరేదంతా అధికార వర్గాల బాగట్ట అందరూ అలా అనుకుంటున్నారు, ప్రజలు విశ్వసనీయంగా చర్చించుకుంటున్నారు అని మాట్లాడవచ్చు. మనం మాట్లాడుకున్నట్టు పోలీసులు కోర్టు ముందుకు వెళ్తే ఉండదు కదా నరసింహరావు గారు. చట్టం కదా మాట్లాడాలి, అక్కడ చట్ట ప్రకారం కదా. చట్టం అక్కడికి వెళ్ళినప్పుడు జడ్జి గారు ఏమడుగుతాడు? మీరేమి ప్రైమా ఫేసి ఈయన మీద డబ్బులు ఎలిగేషన్ చేయడానికి మీరేమి ఎవిడెన్స్ పట్టుకున్నారని అడుగుతారు. ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేయాలి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలి అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిఏకి 100 కోట్లు వచ్చినాయి కాబట్టి 100 కోట్లు వచ్చినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి నన్ను కనెక్ట్ చేయాలి అంటే నా పిఏ దగ్గర నుంచి నాకు ఎట్లా వచ్చిందో రూట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి. మనీ ట్రయల్ ఎలా జరిగింది జగన్మోహన్ రెడ్డి గాని ఎస్టాబ్లిష్ చేయాలి. వీళ్ళేం చెప్తున్నారు? కిక్ బ్యాక్స్ రూపంలో వాడి దగ్గర నుంచి వాడికి, వాడి దగ్గర నుంచి వీడికి, వీడి దగ్గర నుంచి వాడికి, వీళ్ళందరూ వచ్చి తాడేపల్లి ప్యాలెస్ లో డబ్బులు అక్కడ బయట పెట్టేసి పూలకుండి దగ్గర లేకపోతే చెత్త వేసే కుండీ దగ్గర డబ్బులు పెట్టి రోజు వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు పళ్ళు తవ్వుకుంటూ వెళ్ళి లుంగి పైకి కట్టుకుని వెళ్ళిపోయి ఆ డబ్బులు మూట తీసుకుని వచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడని రాయలేరు కదా. అలాగే రాశారు ఛార్జ్ షీట్ లో. అలాగే రాశారు. ఏమని రాశారు? డబ్బులు మొట్ట వాడి నుంచి వీడికి వచ్చింది, వీడి నుంచి వీడికి వచ్చింది, వీడి నుంచి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి ఇచ్చారు డబ్బులు అంటే ఆ విధంగా 3,500 కోట్ల రూపాయలు పాస్ అయినాయి. ఎప్పటి నుంచి పాస్ అయినాయి? మద్యం పాలసీ మారినప్పటి దగ్గర నుంచి నిన్న ముఖ్యమంత్రిగా ఎలక్షన్ కి వచ్చేంత వరకు ఎవ్రీడే పాస్ అయినాయి. మరి ఎవ్రీడే పాస్ అయిపోతే సీసీ కెమెరాలు ఏమైనాయి? మీ దగ్గర ఉన్నాయి కదా సీసీ కెమెరాలు. ఎవరు డబ్బులు అక్కడ పెట్టాడు సీసీ ఫుటేజ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి ఎలా లుంగి కట్టుకొని పళ్ళు దొంగ వచ్చి ఆ డబ్బులు తీసుకుని లోపలికి వెళ్ళాడు, సీసీ ఫుటేజ్ ఉండాలి, ఆ డబ్బులు ఉండాలి, డబ్బులతో ఏం చేశాడు ఉండాలి. ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అంటే నువ్వు రాసినంత ఈజీ కాదు కదా నరసింహరావు గారు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని ఏ మొహం పెట్టుకుని అరెస్ట్ చేస్తారు వీళ్ళు? అరెస్ట్ చేస్తే ఆధారం ఎలా చూపించేస్తారు? అందువల్ల స్లో డౌన్ అయింది అనుకుంటాను. ఆయన అరెస్ట్ చేయాలని చాలా స్ట్రాంగ్ గా ఉంది మనసులో. కానీ తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలోనే జరుగుతున్న ప్రచారం, కొంతమంది దాన్ని ఎండార్స్ చేస్తూ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, రాష్ట్రపతి ఎన్నికకు మద్యం కేసుకు సంబంధం ఏదో ఉంది, రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మద్యం కేసు నీరుగారబోతోంది లాంటి ఒక చర్చ ఉంది బయట. సార్ ఈ చర్చలు, పాలిటిక్స్, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికకి మద్దతిస్తాడా,
ఉపరాష్ట్రపతి ఎన్నికకి ఈయన మద్దతు ఇస్తాడు, ఈయన మద్దతు ఇచ్చాడు కాబట్టి అక్కడ ఆగిపోతాయి. అమిత్ షా భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డికి బంధువులు. సరే, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళే చుట్టాలు, వాళ్ళే బంధువులు, వాళ్ళే స్నేహితులు, వాళ్ళే కావాల్సిన వాళ్ళు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం మాట దాటి వాళ్ళు వెళతారని నేను అనుకోను. ఒకవేళ వాళ్ళు ఈ విధమైనటువంటి కన్సిడరేషన్ తోటి ఉపరాష్ట్రపతి ఎన్నికకి ఆయన మద్దతు ఇచ్చాడు కాబట్టి అరెస్ట్ చెయ్యము, ఇలాంటి పిచ్చి పనులు, పిచ్చి యాంటిసిపేషన్స్ లేకపోతే ఆస్పిరేషన్స్ ఒకటి అని నేను అనుకోవటంలా. నేను లా పరంగా మాట్లాడితే పొలిటికల్ గా 190 ఉండొచ్చేమో. సోషల్ మీడియా స్పెక్యులేషన్స్ ఇవన్నిటిని కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేనేమంటాను అంటే, ఈ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేద్దామని అనుకునే లోపే సుగాలి ప్రీతి అంశం బయటకు వచ్చింది. సుగాలి ప్రీతి అంశం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆటోమేటిక్ గా కూటమి ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయింది. ఇప్పుడు డిఫెన్స్ లో పడినప్పుడు మళ్ళీ ఇంకొకరిని అరెస్ట్ చేసామనుకోండి, నార్మల్ గా మళ్ళీ సోషల్ మీడియా రెచ్చిపోతుంది. సో వీళ్ళు, నేను అనుకోవటం, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కి లేకపోతే జగన్మోహన్ రెడ్డి తర్వాత మిగతా నాయకుల్ని అరెస్టు చేయాలి అనే సీరియస్ గా నిర్ణయం తీసుకొని సోషల్ మీడియాకి సంబంధించినటువంటి, ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా నా వైపు ఉంది, సో నేను కంట్రోల్ చేయాల్సిన అవసరంలా. ఇప్పుడు సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి అంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి సోషల్ మీడియా సోల్జర్స్ ని, సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని కంట్రోల్ చేయాలి అంటే వాళ్ళకు ఒక చట్టం తీసుకురావాలి. చట్టం తీసుకొచ్చి వాళ్ళని కంట్రోల్ చేస్తే, ఇప్పుడు నాకు తెలిసి వైఎస్ఆర్సీపీలో 75% సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కూడా నౌ దే హ్యావ్ డ్రాప్డ్. దేర్ అకౌంట్స్ వర్ బ్లాక్డ్. దే ఆర్ నాట్ యాక్టివ్ యాజ్ ఇఫ్. సోషల్ మీడియా ఇంతకు ముందు అన్నంత యాక్టివ్ గా లేదు. ఇండిపెండెంట్ గా, వాలంటీర్ గా వచ్చి సపోర్ట్ చేసే వాళ్ళందరూ భయపడిపోతుంది. నా దగ్గరికి ఒక 20-30 కేసులు వచ్చింది. ఊరికే పోస్ట్ షేర్ చేశారని కేసు పెట్టి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఆమెను అరెస్ట్ చేయాలని తిరుగుతుంటే వాళ్ళు పరిగెత్తుకుంటా నా దగ్గరకు వస్తే, ఏదో హైకోర్టులో వేస్తే బిలో 7 years అఫెన్స్ కాబట్టి ఫాలో 41 వచ్చిన ఆటలో ఒక 20-30 తీసుకొచ్చి కార్యకర్తలకు ఇచ్చాం. నువ్వేం చేసావమ్మా అన్నా. నేనేం చేయలేదు సార్, ఆ పోస్ట్ వస్తే దాన్ని లైక్ కొట్టాను సార్. లైక్ కొట్టినా అరెస్ట్ చేస్తున్నారు, షేర్ కొట్టినా అరెస్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే సోషల్ మీడియా వాడకం మానేస్తారు. సో ఇలా వాడకం మానేసిన తర్వాత అరెస్టులు చేయాలని, అప్పుడు పెద్దగా ఈ సోషల్ మీడియాలో డ్యామేజ్ జరగదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చి ఉండొచ్చు. సో ఇలా మొదటి స్టెప్ లో భాగంగా ఇలాగా ప్రివెంట్ చేసుకుంటూ రేపొద్దున అరెస్ట్ చేస్తారేమో. నేను అనుకోవటం, అరెస్ట్ చేసిన తర్వాత ది పోలీస్ మస్ట్ సపోర్ట్ దైర్ అరెస్ట్ అండి. బికాస్ యాజ్ ఇఫ్ ఇట్స్ నాట్ విన్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ పోలీస్ ఆఫీసర్, దే షుడ్ సపోర్ట్. What are the reasons to be recorded in a remand report? What are the circumstances forced the police officer to go for an arrest? సో ఇవన్నీ రేపొద్దున కాంప్లికేట్ అవుతాయి కాబట్టి బహుశా వాళ్ళు అరెస్ట్ చేయడానికి సిద్ధపడి ఉండలేదేమో, నాకు తెలియదు. వాడు ఏదేమైపోయినా ఒకటైతే మాత్రం కన్ఫర్మ్ సార్, 3,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ ఈ డబ్బుల్ని ఎలక్షన్ లో స్పెండ్ చేశారు టువర్డ్స్ బయింగ్ ఓటర్స్ అని చార్జ్ షీట్ ఫైండింగ్ ఇచ్చిన తర్వాత. సో మా పార్టీకి సంబంధించినటువంటి 25 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ర్యాండమ్ గా పిక్ చేసి, మీ 25 మంది అభ్యర్థులు వాళ్ళందరూ కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. ఎలక్షన్ కమిషన్ దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఈ 3,500 కోట్ల రూపాయలు ఎవరెవరికి పంచారు, ఎక్కడ పంచారు, ఏ ఓటర్లకు పంచారు, ఇలా పంచడం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కిందకు రాదు కాబట్టి ఎలక్షన్ క్యాన్సిల్ చేయాలనేది మా ప్రధానమైన అభియోగం. రేపొద్దున హైకోర్టు ఈ కేసు రేపు మండే హీరింగ్ కి రాబోతుంది చీఫ్ జస్టిస్ గారి ముందు. సో చీఫ్ జస్టిస్ గారి ముందు బెంచ్ ముందు ఈ కేసు హీరింగ్ జరగబోతుంది. ఐఎమ్ గోయింగ్ టు ఆర్గ్యూ. ఈ కేసులో ఖచ్చితంగా మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రాథమిక హక్కు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే వైఎస్ఆర్సీపీ గెలవలేదు కదా, ప్రాబబ్లీ వైఎస్ఆర్సీపీ గెలిగిపోవచ్చు. బట్ వన్ థింగ్ ఇస్ వెరీ క్లియర్, ది ఎలక్షన్స్ వర్ నాట్ హెల్డ్ ఇన్ అ పీస్ఫుల్ అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యాన్. డబ్బులు పంచడం ద్వారా జరిగిన ఎలక్షన్స్ అంతే కదా, అది క్లియర్. అది ఏ పార్టీ పంచింది అనేది నాకు అనవసరం. ఏదో ఒక పార్టీ డబ్బులు పంచింది. డబ్బులు పంచినటువంటి పార్టీతో జరిగినటువంటి ఎలక్షన్, నేను ప్రతి 90 lakhs ఒక ఎంపీ అభ్యర్థి ఖర్చు పెట్టాలి సార్. అండ్ 45 lakhs ఇట్ సీమ్స్ 45 lakhs ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు పెట్టాలి. సో మేము 175 మంది అభ్యర్థులు అటు ఇటు వేసుకున్నా కూడా 2,000 కోట్లు రావటంలా. ఏది
మొత్తం రాష్ట్రం మొత్తంలో 175 మంది ఎమ్మెల్యేలు 175 మంది ఎంపీలు ఖర్చు పెట్టిన డబ్బులు చూసుకున్నా, ఎంతమంది పోటీ చేశారని డబ్బులు అభ్యర్థులు చూసుకున్నా కూడా, మొత్తం పెట్టిన ఖర్చు మొత్తం చూసుకున్నా కూడా దీంట్లో సగం రావటంలా. మరి 3,500 కోట్ల రూపాయలు అమౌంట్ స్పెండ్ చేశారు అంటే ఎలక్షన్ లో ఓన్లీ ఫర్ ప్రచారానికి లేకపోతే ఎలక్షన్ బయింగ్ ఓట్స్ కి ఖర్చు పెట్టారు అంటే ఖచ్చితంగా ఇట్స్ నాట్ అ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. సంహౌ అది వైఎస్ఆర్సీపీ పెట్టిందా, తెలుగుదేశం పెట్టిందా, లేకపోతే ఇంకో పార్టీ పెట్టిందా అనేది బీజేపీ పెట్టిందా నాకు సంబంధం లేదు. ఎలక్షన్స్ పీస్ఫుల్ గా ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగలేదు కాబట్టి వీటిని క్యాన్సిల్ చేయండి అనేది నా పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. రేపు పొద్దున హౌ ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్ విల్ టేక్ ది ఇష్యూ అనేది ఐ డోంట్ నో. ఏవైనా ఒకవేళ నెగిటివ్ గా వచ్చింది అనుకోండి, వీల్ గో టు సుప్రీం కోర్ట్. వాట్ ఈస్ దేర్ ఎనివే ఆల్టర్నేటివ్ రెమెడీ ఉంది. సో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దీని మీద విచారణ చేపట్టాలి. నేనేం అడుగుతున్నానంటే రీజనబుల్ గా ఎలక్షన్ కమిషన్ ఏమో ఒక పక్క ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్ జరిగింది, మనీ ప్రవాహం ఏం లేదని డిక్లరేషన్ ఇచ్చింది. అవును, వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫర్మేషన్ కి ఆపోజిట్ గా ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయిన సిట్ ఏమో 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎలక్షన్ ఎంటైర్ ఎలక్షన్ ఫర్ కరప్టెడ్ అని అంటుంది. ఈ రెండు రాజ్యాంగ వ్యవస్థలే. ఈ రెండు రాజ్యాంగ వ్యవస్థలో ఏ వ్యవస్థ కరెక్ట్ చెప్తుంది? యాజ్ ఏ కంటెస్టింగ్ క్యాండిడేట్ గా నాకు తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. డెఫినెట్ గా ఉంటుందిగా. నేను అదే అడుగుతాను. రెండు వ్యవస్థలు రెండు కరెక్ట్ ఉండడానికి ఛాన్స్ లేదు కదా. ఒకే విషయం పైన ఇద్దరు కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎవరో ఒకరే కరెక్ట్, ఆ ఒక్కరు ఎవరు అనేది తేలాలి. ఆ ఒక్కరు ఎవరు అనేది కంటెస్టింగ్ క్యాండిడేట్ తెలిస్తే సో దట్ మేము ఓడిపోవడానికి పలానా కారణం తెలుసుకునే అవకాశం. ఓకే.